ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10th అర్హతతో మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఏపీ రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి జిల్లాల వారీగా ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో అన్ని జిల్లాలకి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్స్ మన ఛానల్లో జిల్లాల వారీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. త్వరలో ఇంకా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ అవగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఏపీలో మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది అనమాట. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా చూసేయచ్చు. అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చండి వీడియో. ఎందుకంటే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవే అనమాట. సో అందుకే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో అనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. జూలై 9th నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ కూడా జూలై 9th నుంచి స్టార్టింగ్ అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 17th తో లాస్ట్ అనమాట. సో వెంటనే అర్హులైన అభ్యర్థులు వెంటనే కూడా అప్లై చేసుకోండి. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలన్నమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ చూడండి, అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే వారు జస్ట్ 10th పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే అభ్యర్థులు వివాహితులై ఉండాలన్నమాట. అలాగే స్థానిక నివాసులై ఉండాలన్నమాట. అంటే అదే వార్డుకి అదే గ్రామానికి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 years అంటే 40 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళు అయితే +10 years అంటే 45 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రాజెక్ట్ పేరు అలాగే పోస్ట్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా చూడండి. ముందుగా వచ్చేసరికి ఒబిలా దేవి చెరువులో 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నల్చెరువు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ పుట్టపర్తిలో 33 అనమాట. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 129 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఆ అప్లికేషన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ని కాపీస్ తీసి అటాచ్ చేసి అలాగే గెజిటెడ్ అధికారిపై సైన్ కూడా చేపించాలన్నమాట. కొన్ని ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నివాస స్థానికురాలు ఉండాలన్నమాట. అంటే అదే జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. నేటివిటీ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి. 10th కి సంబంధించిన మార్క్స్ లిస్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట. 10th మార్క్ లిస్ట్ జిరాక్స్ కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో అలాగే 10th మార్క్ లిస్ట్ లో ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ వికలాంగులు అయితే వాటికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. అలాగే మీరు రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా కంపల్సరీ ఉండాలి. సో ఈ జిరాక్స్ కాపీస్ అన్ని అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అతికించి ఈ జిరాక్స్ అన్ని అప్లికేషన్ కి అటాచ్ చేసి నోటిఫికేషన్ లో నేను అడ్రస్ చూపిస్తాను. అడ్రస్ కి అయితే తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. టోటల్ వేకెన్సీస్ కూడా చూసేసారు కదా, 129 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణం చేసి జడ్జ్ చేయవలసిందిగా కోరుతున్నారన్నమాట. ఈ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా కంపల్సరీ ఉండాలండి. అండ్ ఎటువంటి ఫేక్ అండ్ ఏమీ ఉండకూడదు. మీ యొక్క జెన్యూన్ సర్టిఫికేట్స్ మాత్రమే సబ్మిట్ చేయాలన్నమాట. సో నేటివిటీ సర్టిఫికేట్, 10th మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ జిరాక్స్ అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా అటాచ్ చేయాలన్నమాట. సో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. ఇది వచ్చేసరికి సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్ కి సంబంధించిన ఒబులాదేవి చెరువు అలాగే పుట్టపర్తి మరియు నల్ల చెరువు ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులుగా ప్రకటన అయితే వచ్చింది అనమాట. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూలై 9th నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఎండింగ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 17th తో లాస్ట్ అండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అయినా మీకు అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు, లేదంటే మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ లో మనకి హెల్పర్ పోస్టులు
ఏ ప్రాజెక్ట్కి ఏ మండలానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఉబులదేవర చెరువులో మనకి అమదుగురు మండలకి చెందిన పాలకవారిపల్లిలో మనకి ఓసీ కేటగిరీకి 6 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. ఇలా మనకి మండలం వైజ్ డిస్టిక్ వైజ్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు వేకెన్సీస్. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అనేది క్లియర్ గా మనం నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మీకు వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్ మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు క్లియర్గా మండల్ వైజ్ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం లైవ్లో. అయితే అప్లికేషన్ ఫామ్లో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎలా ఫిల్అప్ చేయాలంటే మీరే ఫిల్అప్ చేయాలి కదా. సో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలి ఏంటనేది చూసేయండి. సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంతకుముందు చూసారు కదా, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇదండి. శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. దరఖాస్తు చేసుకునే ఉద్యోగం పేరు. సో ఉద్యోగం పేరు వచ్చేసరికి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కదా, అలాగే అంగన్వాడీ కేంద్రం పేరు కూడా మెన్షన్ చేయాలి. అండ్ వచ్చేసరికి రెవెన్యూ డివిజన్ ఫీల్డ్ ఆఫ్ ఆఫీస్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పేరు, అలాగే మండలం పేరు, సెక్రటరీ పేరు, అలాగే గ్రామ పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏడబ్ల్యూసి కోడ్ నెంబర్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ అభ్యర్థి పూర్తి పేరు, అది కూడా 10th మార్క్ లిస్ట్లో ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భర్త పేరు లేదా తండ్రి పేరు ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఫిల్అప్ చేయాలి. ఆధార్ నెంబర్ లేకపోతే కనుక ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా ఫిల్అప్ చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్, విద్యా అర్హత వచ్చేసరికి 10th అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పుట్టిన తేదీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా అంటే మీ యొక్క ఇయర్ వచ్చేసరికి 1/7/2026 నాటికి మనకి ఇంతకుముందు చెప్పాను కదా ఏజ్ లిమిట్ వచ్చేసరికి నోటిఫికేషన్ ఇచ్చిన ఏజ్ లిమిట్ వరకు మాత్రమే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి. అలా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఒకవేళ వితాందు అయితే కనుక ఎస్ అయితే అవునైతే అవును, కాదైతే కాదని పెట్టేసేయండి. నెక్స్ట్ అవును అయితే చిన్నపిల్లలు ఉన్నారా అనేది కూడా తెలియచేయాలన్నమాట. అభ్యర్థి అనాథ అయితే వాటికి సంబంధించిన అంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో చదివి ఉన్నారా ఉంటే దాని యొక్క వివరాలను అయితే జత చేయాలన్నమాట. అలాగే అభ్యర్థులు ఒకవేళ వికలాంగులు కలిగి ఉంటే అవునని పెట్టేసి సదరం సర్టిఫికేట్ కూడా జిరాక్స్ కాపీ అనేది అటాచ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ పోస్టల్ చిరునామా ఫిల్ చేసి ఇంకా ఫైనల్ గా మీ యొక్క సిగ్నేచర్ చేసేయాలన్నమాట. స్టార్టింగ్ లో మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అంటే రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేయాలి. సో ఇక్కడతో పేపర్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. సో సిగ్నేచర్ చేసిన తర్వాత ఇటు పక్కన మీ యొక్క ప్లేస్ అలాగే ఎప్పుడు అప్లై చేసుకుంటున్నారు డేట్ కూడా వేయాలన్నమాట. సో ఇక్కడ జడ్జ్ చేయవలసినవి అంటే కులము, క్యాస్ట్ సర్టిఫికేట్ జడ్జ్ చేస్తున్నారా అవును లేదంటే కాదు అనేసి మీరు ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ 9 ఏంటనేది చూసేయండి. ధృవీకరణం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానిక నివాసం అవునని చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 10వ తరగతి ఎస్, అలాగే స్టడీ సర్టిఫికేట్ టీసీ అవును, అలాగే కులము అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ ఎస్ అయితే నో అనేసి నో పెట్టేసేయండి. నెక్స్ట్ వితాందువ లేకపోతే వితాందువ అయితే చిన్నపిల్లలు ఉన్నారు ఉంటే వాళ్ళ యొక్క ఏజ్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేయాలన్నమాట. ఒకవేళ అవునైతే, కాదు అయితే కాదు అనేసి పెట్టేసేయండి. అభ్యర్థి అనాథ అయితే అవునని పెట్టేయండి, లేదంటే లేదు అని పెట్టేసేయండి. ఇక్కడ మీరు ఏదైతే అవునని పెట్టారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ అప్లికేషన్ కి అటాచ్ చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి అభ్యర్థి సంతకం చేపించాలి, అలాగే గెజిటెడ్ సంతకం కూడా చేపించాలన్నమాట. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి చెప్పాను కదా ఆ జిల్లాకి సంబంధించిన సిడిపిఓ కార్యాలయంలో అయినా ఉంటుంది, లేదంటే మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. సో ఇది వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండి. త్వరలో ఇంకా జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట. సో అందుకే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. తెలిసిందే కదా అన్ని జిల్లాలకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్స్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.